అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భారతదేశపు రెండవ అతిపెద్ద ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ తమ యాజమాన్య నాయకత్వంలో కీలక మార్పును ప్రకటిస్తూ జూలై 23న అధికారిక ప్రకటన విడుదల చేసింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్గా సుదీర్ఘకాలం సేవలందించిన సలీల్ పరేఖ్ తన పదవి నుండి వైదొలుగుతున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఏప్రిల్ 1, 2027 నుండి ఆయన బాధ్యతల నుండి తప్పుకోనున్నారు. దాదాపు 9 ఏళ్ల పాటు ఇన్ఫోసిస్ సారథిగా కొనసాగిన సలీల్ పరేఖ్ ఈ కాలంలో కంపెనీని అనేక సవాళ్ల నుండి గట్టెక్కించి కార్యాచరణ స్థిరత్వం వైపు నడిపించారు. డిజిటల్ పరివర్తన సాధించడంతో పాటు ఎంటర్ప్రైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తొలి దశ వంటి కీలక సాంకేతిక పరిణామాలతో కంపెనీని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టడంలో ఆయన పాత్ర అత్యంత విలక్షణమైందిగా చెప్పుకోవచ్చు. సలీల్ పరేఖ్ నిష్క్రమణ ప్రకటనతో పాటు బోర్డు భవిష్యత్ వారసత్వ ప్రణాళికను కూడా ఖరారు చేసింది. సలీల్ పరేఖ్ స్థానంలో ఆశీష్ కుమార్ డాష్ను సీఈఓ డిజైగ్నేట్గా నియమిస్తున్నట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. జనవరి 2018లో ఇన్ఫోసిస్లో బాధ్యతలు స్వీకరించిన సలీల్ పరేఖ్ సంస్థ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన వ్యవస్థాపకుడు. కానీ సీఈఓగా ఒక ప్రత్యేక రికార్డు నెలకొల్పారు. ఆయన ప్రస్తుత 5 ఏళ్ల పదవీ కాలం వాస్తవానికి మార్చి 31, 2027తో ముగియాల్సి ఉంది. ఇన్ఫోసిస్ ఇటీవలి వార్షిక నివేదిక, ఏజీఎం నోటీసుల్లో మార్చి 2027 తర్వాత సలీల్ పరేఖ్ పదవీ కాలాన్ని పొడిగించే ఆలోచన బోర్డుకు ఉందో లేదో అనే అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో పెట్టుబడిదారులు, ఐటీ విశ్లేషకుల్లో కంపెనీ భవిష్యత్ నాయకత్వంపై అనేక సందేహాలు, ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. ఆ ఊహాగానాలను తెరతీస్తూ బోర్డు ఆశీష్ కుమార్కు డాష్ను తదుపరి నాయకుడిగా ఖరారు చేయడం సులభతరమైన, స్పష్టమైన అధికార మార్పిడికి బాటలు వేసింది. భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నూతన సీఈఓగా ఎంపికైన ఆశీష్ కుమార్ దాస్ సాంకేతిక, వ్యాపార రంగాలలో అత్యంత విస్తృతమైన అనుభవం కలిగిన దిగ్గజ నాయకుడు. ఐటీ పరిశ్రమలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన ఫార్చ్యూన్ 500, గ్లోబల్ 2000 జాబితాలోని ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలను డిజిటల్ పరివర్తన వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆరోగ్య రక్షణ, ప్రభుత్వ సేవలు, ఇంధనం, సుస్థిరత, డిజిటల్ డిజైన్ వంటి దాదాపు 12 విభిన్న వ్యాపార రంగాలలో ఆయనకు అపారమైన నైపుణ్యం ఉంది. కేవలం సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా ప్రాజెక్టు డెలివరీ, విస్తృత వ్యాపార నిర్వహణ, రోజువారీ ఖర్చుల నియంత్రణ, పెద్ద కస్టమర్ల నుండి దీర్ఘకాలిక ఆదాయాన్ని రాబట్టడంలో ఆయనకున్న అనుభవం ఇన్ఫోసిస్ వృద్ధికి ఎంతగానో దోహదపడనుంది. కంపెనీలో నాయకత్వ మార్పిడి సమయంలో ఎలాంటి గందరగోళం కలగకుండా చూసుకోవడంలో దాస్ నియామకం ఎంతగానో సహాయపడుతుంది. ఆయన బయటి వ్యక్తి కాకుండా ఇప్పటికే ఇన్ఫోసిస్లో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి కావడంతో కంపెనీ సంస్కృతి, ఉద్యోగులు, ప్రధాన క్లయింట్లు పనితీరుపై పూర్తి అవగాహన ఉంది. సజావుగా అధికార మార్పిడి జరిగేందుకు తాను ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్తో కలిసి పనిచేస్తానని దాస్ స్పష్టం చేశారు. మార్గదర్శకత్వం వహించినందుకు సలీల్కు ఆయన ధన్యవాదాలు తెలపడం పాత, కొత్త నాయకత్వాల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచింది. ప్రస్తుతం సాంకేతిక ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నూతన శకంలోకి ప్రవేశించిందని నమ్మే దాస్ ఇన్ఫోసిస్ భవిష్యత్తును ఏఐ కేంద్రీకృతంగా తీర్చిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇన్ఫోసిస్కున్న స్పష్టమైన ఏఐ వ్యూహాన్ని, గ్లోబల్ క్లయింట్ సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఆయన ప్రాధాన్యతగా ఉండనుంది. కేవలం సాంకేతికత గురించి మాట్లాడమే కాకుండా ఆ ఏఐ వ్యూహాలను వాస్తవ వ్యాపార లావాదేవీలుగా, కంపెనీకి కొత్త ఆదాయ వనరులుగా మార్చడమే ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం. ఇది కంపెనీ వాటాదారులకు, క్లయింట్లకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. వ్యాపార రంగంతో పాటు అంతర్జాతీయ వేదికలపై కూడా దాస్కు మంచి గుర్తింపు ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఐక్యరాజ్య సమితి యొక్క గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అలయన్స్, B20 సమ్మిట్ 2023 వంటి అంతర్జాతీయ వేదికల్లో ఆయన ఇన్ఫోసిస్ తరపున ప్రాతినిధ్యం వహించి ఇంధన పరివర్తన, సుస్థిర అభివృద్ధిపై చర్చలలో పాల్గొన్నారు. అంతేకాకుండా హెల్త్ సిగ్మా, సింప్లస్, బ్లూకాన్, ఐసీఐ, ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ వంటి పలు కంపెనీల బోర్డులో కూడా సేవలు అందిస్తున్నారు. విద్యాభ్యాసం విషయానికి వస్తే ఆశీష్ కుమార్ దాస్ ప్రతిష్టాత్మక ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నారు. తర్వాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో గ్లోబల్ లీడర్షిప్ ప్రోగ్రాంను పూర్తి చేశారు. ప్రస్తుతం లాస్ ఏంజల్స్లో నివసిస్తున్న ఆయనకు పుస్తకాలు చదవడం, రన్నింగ్, స్విమ్మింగ్, ధ్యానం చేయడం వంటి వ్యాపకాలున్నాయి. అయితే పెట్టుబడిదారుల కోణంలో చూస్తే కేవలం కొత్త సీఈఓ నియామకాన్ని చూసి తక్షణమే షేర్లు కొనుగోలు లేదా అమ్మకాలు చేయడం సరైన పద్ధతి కాదు. దాస్ పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన నాయకత్వంలో కంపెనీ సాధించే ఆర్థిక ఫలితాలు, కుదుర్చుకునే కొత్త ఒప్పందాలు, ఏఐ ద్వారా సాధించే ఆదాయ వృద్ధి ఆధారంగానే మార్కెట్ స్పందన ఆధారపడి ఉంటుంది.